దేవునికి స్తోత్రములు. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారు కదండి. దేవుడు ప్రతిరోజు కూడా లేఖనాలను మనం నేర్చుకోవడానికి చక్కటి సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ప్రేమతో తన వారిని పిలిచే దేవుడు. ఎవరైతే తాను తగ్గించుకొని యేసు ప్రభు వారి యొద్దకు వెళ్తారో వారి పట్ల దేవుడు ప్రేమ చూపే దేవుడు. ఒక బలహీనురాలైనటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు ఆమె ఎంత ఆసక్తితో వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అని. అయితే ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతూ కుమారి అని పిలుస్తున్నారు. కుమారి అనగా మరి చూడండి, తన బిడ్డలను ఒక తల్లి తండ్రి ఎంతో ప్రేమగా పిలుస్తారో అలాగే దేవుడు తన బిడ్డలను ప్రేమగా పిలుస్తూ కుమారి అనేటువంటి మాట ద్వారా ఆమెను ఎంతగానో మరి ఆమె ఎందుకు ఇంత ధన్యకరమైనటువంటి పిలుపుని పొందిందంటే, ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను వేడుకుంది. ఆమె ఎంతగానో మరి ప్రార్థించింది, దేవుని సన్నిధిలో మనవి చేసుకుంది. నీ బాధ నివారణ అయిపోతుందని చెప్పారు యేసు ప్రభువారు. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుతుంది, నీవు సమాధానం కలిగి వెళ్ళు అని చెప్పారు. ఎంతగా దేవుడు ప్రేమ ఆ బిడ్డ పట్ల కనపరిచారో. ఆమె భయంకరమైనటువంటి వ్యాధితో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె యొక్క బాధ అంతా కూడా మరి 12 సంవత్సరాలు అనుభవించిందంటే ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. అంతగా ఆమెకున్న డబ్బంతా అయిపోయింది. ఆమెకున్న ప్రతి ఒక్క ఆమె దగ్గర ఉన్నటువంటి బలమంతా తగ్గిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆమెకు ఒక విశ్వాసం కలిగి యేసు ప్రభువుని ముట్టాలనుకుని వచ్చినప్పుడు ఆయన ఎంత ప్రేమగా పిలిచి, నీ బాధ నివారణ అయిపోయిందమ్మా, నీవు స్వస్థత పొందుకొని నీ ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. ప్రియబిడ్డ, నువ్వే కష్టంలో ఉన్నావో నిన్ను కూడా దేవుడు కుమారి అని పిలిచి నిన్ను బాగు చేసే దేవుడు. కుమారుడా అని నిన్ను పిలిచి నిన్ను బాగు చేసే దేవుడు. కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, దేవునికి లోబడు. నీ భక్తి ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండాలి. అప్పుడే నీ ప్రభు నిన్ను స్వస్థపరుస్తారు, నీ కష్టం నుండి విడిపిస్తారు. ఏ విషయంలో కూడా భయపడే పని లేదు. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నిజంగా ఎంతో ప్రేమతో ప్రభువా నాయన, కుమారి నీ బాధ నుండి నీవు నివారణ పొంది ఉన్నావని చక్కటి ప్రేమతో పిలిచి ఆమెను స్వస్థపరిచిన దేవా, అలాగే ప్రభువా ఎవరి కష్టాలను విడిపించండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి, మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అయ్యా, నీపై ఆధారపడిన వారిని నీవెప్పుడు విడవలేదు. అయ్యా, నీవెప్పుడు కూడా నిన్ను ప్రేమించే వారిని ప్రేమించే దేవుడు. నీ గొప్ప ఆదరణ దయచి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడు, సర్వ ప్రపంచాన్ని కాపాడండి. రుణాలు సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి, శాంతి పరచండి, సమాధానం పరిచి మహిమ పొందు. శక్తి గల యేసయ్యనామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.